సూపర్ ఉందయ్యా, మళ్ళీ మళ్ళీ చూసేటట్టు ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. అందరూ యూత్ కూడా చూడొచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా చూడొచ్చు. సూపర్. రవి గారు మీరు చేశారండి యాక్టింగ్, ఏం చేశారు సార్? మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు కంపల్సరీ. ఇది 100 కోట్లు కొట్టేటట్టుంది సినిమా. ఏంది సార్ ఆ యాక్టింగ్, ఏంది సార్? అబ్బా బాబా, ఎమోషన్, మీ రియాలిటీ, అబ్బా మైండ్ బ్లోయింగ్, బుర్రకు పాడు. మీ అంత రవి గారు మీరు చేసినంత ఎవరు చేయరు సార్. అలా చేశారు సార్ యాక్టింగ్ మీరు. అబ్బా బాబా, ఈ జీవితంలో నేను ఎవరు చూడలేదు. లేట్గా వచ్చా, లేటెస్ట్ చేశారు సినిమా. అబ్బా బాబా, మైండ్ బ్లోయింగ్, పాడు. కంపల్సరీ 1000 కోట్లు పోతాయి సినిమా. దమ్ముంటే రవి గారితో సార్ బీజిఎం అవి ఎట్లున్నాయి సాంగ్స్? బీజిఎం బ్యాక్ సైడ్ మూమెంట్ కానీ ఎవరు చేశారన్న సినిమాని. అబ్బా యాక్టింగ్ పర్పస్ రవి గారు, మీ ముందర ఎవరు చేయలేరు. ఎంత పెద్ద యాక్టర్ అయినా చేయలేరు రవి గారు. మీ ఎంత దూపలేరు. మీకోసం మీ సినిమా సూపర్ హిట్, ఫ్యామిలీ వాచ్ చేయాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ కానీ అట్లాగే లేడీస్ కానీ ముఖ్యంగా యూత్ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ, ఒక రొమాంటిక్, ఒక రియాలిటీగా కానీ సినిమా అయితే సెట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి సినిమా. సనాతన ధర్మం గురించి అది బాగా చూపించారు. బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, హీరో సూపర్, బ్యాక్గ్రౌండ్ సూపర్, బాగున్నాడు, హీరో బాగున్నాడు, దాంట్లో సాంగ్ బాగుంది. శివుని గురించి గొప్పతనం ఏందో తెలిసింది మాకు. మూవీ బాగుంది, హీరో కూడా బాగున్నాడు. అంటే ఫ్యామిలీ అందరూ వచ్చి కలిసి చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఆయన నమ్మిన ఆయన ఏమంటారు ప్రాజెక్ట్ వర్క్ ఇది, ఆయన కూడా చాలా బాగా చేస్తాడు. ఇంకా రుద్రాక్ష వేసుకుని చూడు, ఆయన నమ్మించిండు, మళ్ళా మొత్తం మర్డర్ చేసి మొత్తం చేపించిండు. అదంతా చాలా బాగుంది. కాకపోతే ఇది అందరు చూస్తే ఇంకా బాగుంటుంది, హిట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. సాంగ్ చాలా బాగుంది, హీరో ఇంకా సూపర్ చేశాడు. సినిమా బాగుంది, శివయ్య గురించి మొత్తం. హీరోయిన్ బాగున్నాడు, హీరోయిన్ బాగుంది, కుటుంబం గురించి బాగుంటుంది. మూవీ సూపర్ ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. నాకైతే చెప్పలేను, హీరోయిన్ సాంగ్ బాగుంది, మొత్తం స్టోరీ కూడా బాగుంది, ఫైట్లంతా కూడా చాలా నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. హై లెవెల్ ఉన్నది ఇన్స్పిరేటర్, ఆయన చాలా బాగా చేసిండు. ఈ లోకంలో చాలా గాలి నీరు మన అందరికీ సుఖ సంతోషాలకి కదా అనే ఒక్కొక్క డైలాగు చాలా బాగా కొట్టిండు. ఈ సృష్టి రాశి అంతా మంచికే కదా అనేది మంచి డైలాగులు ఉన్నాయి. రోడ్డు పక్కల చెట్లు నాటిన అశోక్లా శాంతమూర్తిని గాను, కళ్ళ ముంగట గాంధీ కట్టిన అహింసను గాను, అన్యాయం జరిగితే ఎక్కడ చూసినా ఎదిరించే మనిషిని అని ఒక్కొక్క డైలాగ్ చాలా బాగా కొట్టిండు. చాలా పవర్ఫుల్గా ఉంది, చూసి అందరూ ఆదరించాలి. విఘ్నేశ్వర మూవీ, చంద్రకేశ్వరి చాలా బాగుంది, చూడాలి. సినిమా చాలా సూపర్ అవుతుంది, చాలా సూపర్ ఉంటుంది. హలో సార్, ఒక హీరో చూడాలంటే మేము పాత హీరో అనుకున్నాము, ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇలాంటి సీన్ ఇంకా ఎన్నెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. సాంగ్స్ ఉంది, ఒక్క రేంజ్లో ఉంది సార్. అసలు వావ్ అంటే వావ్, అసలు చెప్పదు. పార్ట్ 2 తీసినా కూడా మేము హైలైట్ ఎంజాయ్ చేయలేదు. చాలా సిట్ట సార్, చాలా 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 సూపర్ ఉంది సార్. అసలు సినిమా నిజంగా ఎంత బాగుందో మీ ఎనర్జీలో మాకు తెలిసిపోతుంది. చాలా బాగుందండి. ఈ డైరెక్టర్ ఇంకా చాలా ఎదగాలని మేము చాలా ప్రౌడ్స్ అవుతున్నాం సార్. అసలు హీరోయిన్ సాంగ్స్ ఉన్నాయి, హైలైట్గా ఉంది సార్. అసలు సూపర్ హిట్ సార్. చాలా 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 చిన్న నుంచి ఇంకా హైట్ చాలా పెరిగాలి సార్. అసలు ఓకే సార్, హీరో హీరోయిన్ హైలైట్ ఉన్నారు. యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఒక శిథిలమైపోయిన ఒక శివాలయం గురించి చూశాను. చంద్రేశ్వర సినిమా చాలా బాగుంది. సో ఆ టెంపుల్ గురించి స్టోరీ అయితే గూస్ బంప్స్ అనమాట. ఒక్కొక్క సీన్ చాలా అంటే చాలా బాగా తీశారు. ప్రొడ్యూసర్ గారు అయితే చాలా ఖర్చు పెట్టి తీశారు, ఒక మంచి సినిమా తీశారనమాట. పాతకాలం స్టోరీ అయినప్పటికీ ఒక స్టోరీని చెప్పారనమాట, ఒక దేవత గురించి. దాని చాలా బాగా చెప్పారనమాట. సో మిగిలిన యాక్టర్స్ చాలా బాగా చేశారు. ప్రతి సీను ఇంటర్వెల్ నుంచి ఒక లెక్క అయితే, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి, ఆ లాస్ట్లో క్లైమాక్స్ అయితే పోలీస్గా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సీన్స్. క్లైమాక్స్లో అందరూ ఒక
ఒక ఉద్వేగంతో ఉంటారనమాట. అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అందరు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పనిచేశారో ప్రతి ఒక్కరికి ఒక స్క్రీన్ ప్లే ఉందన్నమాట. మెయిన్ ఆ స్టోరీని చెప్పడం డైరెక్టర్ గారు చాలా నీట్గా రాసుకున్నారు. ఆ స్టోరీని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పారనమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్కి ప్రతి ఒక్క భక్తులకి అయితే బాగా కనెక్ట్ అయితే ఆ స్టోరీ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా. సో చాలా అంటే చాలా బాగుంది. విజువల్ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ ఒక్కొక్క సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయండి. చంద్రేశ్వర సినిమా చాలా చాలా బాగుంది. అందరికీ నచ్చే సినిమా అన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పుడే చందీశ్వర సినిమా చూసిన, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒక శివుని తత్వం అనేది చూపెట్టిన మూవీలో ఇక్కడ దేవుణ్ణి తక్కువ చేయకుండా ఆ స్టోరీ మాత్రం ఒక స్క్రీన్ ప్లే పరంగా డైరెక్షన్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక భక్తితోటి చూసిన సినిమా అయితే నేనైతే. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. శివుడు కనపడ్డప్పుడు ఆ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఆ బ్లాక్ మాత్రం నాకు అస్సలు ఏమంటారు చేతులెట్టి దండం పెట్టబోయింది. అంత బాగుంది ఆ సీను. మూవీ పరంగా వస్తే మాత్రం హీరో గారు పోలీస్ క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ డిజైన్ చేసిన డైరెక్టరు. నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ కరెక్ట్ అయింది. ఆ ఇంటెన్స్ అనేది ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటెన్స్ ఏదైతే మనము కుర్చీలో ఒక ఇప్పుడే చంద్రేశ్వర్ అనే మూవీ చూసానా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. అంటే ఒక పోలీస్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడని చెప్తున్నా అయితే అంత బాగా యాక్టింగ్ చేశారు. సినిమా చూసేంతసేపు చాలా బాగుంటుంది. ఒక మంచి సినిమా అందించారని చెప్తా. నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఒక శివుడి గురించి చాలా బాగా చూపించారన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కానీ చాలా బాగుంటాయన్న. దీంట్లో మెయిన్ అంటే డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగా చేసిన డైరెక్టర్ అయితే. ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ ఏదో కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే చంద్రేశ్వర మూవీ చూసిన, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. ఒకసారి అటు చూపించు బ్రో, ఒకసారి అటు చూపించు. ఫుల్ జనాలు అనమాట, ఫుల్ హడావిడి నడుస్తుంది. సినిమా చాలా బాగుంది బ్రో. ఒక పోలీసు ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్. అప్పట్లో పురాతనలో మంచిగా అంటే మంచి విగ్రహాలు నిజంగా అప్పట్లో పల్లవులు ఉండేటోళ్ళు కదా చోళులు. సో వాళ్ళని బేస్ చేసుకొని ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళ గురించి మంచిగా చూపించారు. అంటే మధ్యలో విగ్రహాల స్కామింగ్ ఎట్లా జరుగుతుందో దాని గురించి బాగా చూపించారనమాట. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఇలాంటి సినిమా తెలుగులో శివభక్తితో కూడుకున్న మూవీ బ్రో. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. శివభక్తి బేస్డ్ అనమాట. అంటే హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఒక సాంగ్ ఉంది, ఒక సాంగ్ బాగుంది. అండ్ నిజంగా ఒక అప్పట్లో నిజంగా ఇట్లనే జరుగుతుంది. ఒక చరిత్ర చూపించారు ఇందులో. చాలా అంటే చాలా బాగుంది. నాకు హీరో యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. శివుడు గురించి ఎంత బాగా చూపించడం మామూలు విషయం కాదనమాట. ఒక భక్తి ఓరియంటెడ్ మూవీ బ్రో. అంటే అందరూ చూడాల్సిన మూవీ అనమాట ఇది. అప్పట్లో సినిమాలు ఇవి మధ్యలో రావట్లేదు బ్రో. ఒక చరిత్ర గురించి చూపించారనమాట. చాలా బాగా అనిపించింది. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్రో. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. చంద్రేశ్వర మూవీ థియేటర్కి వచ్చి చూడండి బ్రో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మంచిగా వచ్చింది. అసలు శివుని గురించి చాలా బాగుంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, తప్పక వెళ్ళి చూడండి. చాలా బాగుంది సినిమా అయితే. మాట్లాడండి. బేబీ అఖిల ప్రెజెన్స్ చంద్రేశ్వర మూవీ ఇప్పుడే చూసాము. చాలా బాగుంది. ఇందులో అన్నీ ఉన్నాయి, లైక్ కామెడీ, థ్రిల్లర్, ఆర్కియాలజీ అన్నీ ఉన్నాయి. సో శివుని భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ తప్పకుండా వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. సినిమా బాగుంది. అబౌట్ శివుని గురించి ఉంటుంది. అంతా ఫుల్ కామెడీ అండ్ అబౌట్ శివుడి గురించి అంతా మంచిగా ఉంటుంది. సినిమా బాగుంది. శివభక్తులందరూ కంపల్సరీగా చూడవలసిన మూవీ. చంద్రేశ్వర మూవీ సూపర్. అందరూ సినిమా చూడరి, మంచిగా ఉంది సినిమా. అరే చంద్రేశ్వర మూవీ చూడడం జరిగింది. మూవీ కంటెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో యాక్టింగ్ బాగుంది. పురాతనమైన కాలంలో కొన్ని శిలలు బయటకు వస్తున్నాయి కదా, ఆ మూవీ ఆ కాన్సెప్ట్ మీద ఉంది. ఇంటర్వెల్ కన్నా ముందు వచ్చే సీన్ గూస్ బంప్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కియాలజీ నేపథ్యంలో వచ్చిన హిస్టారికల్ మూవీ. మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను ఈ మూవీలో చూపించారు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మీరందరూ దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రేశ్వర మూవీ చాలా చాలా బాగుంది. చాలా హర్రర్గా, ఇది ఫ్యామిలీ వాళ్ళు కూడా
చూడొచ్చండి పిల్లలతో కానీ. చాలా సస్పెన్స్గా ఉంది. ఇప్పుడు పురాతన కాలం నాటి విగ్రహాలన్నీ మన దేశం వాళ్ళు వాల్యూ ఇవ్వకుండా వేరే దేశం వాళ్ళకు మనం అమ్ముకుంటున్నాము. కానీ మన దేశం యొక్క విగ్రహాలను మనం కాపాడుకుందామనే ఒక మంచి థీమ్తో తీశారండి. చంద్రేశ్వర మూవీ సూపర్ హిట్గా ఉంది. అందరూ వచ్చి చూసి ఆనందించండి. నేను ఇప్పుడే చంద్రేశ్వర మూవీకి ఫ్రీ షోకి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే మన సనాతన ధర్మాన్ని చూపిస్తూ మన పక్కన ఉన్న వాల్యూస్కి ఎంత వాల్యూ ఇస్తున్నామో ఇవ్వట్లేము అనేది ఇందులో క్లియర్గా చూపిస్తారు. మన ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్గా, అలాగే హర్రర్ ఎంత లిమిట్లో ఉండాలి, కామెడీ ఎంత లిమిట్లో ఉండాలి, దాంతోపాటుగా మన పక్కనే ఉన్న మన ఊర్లో ఉన్న టెంపుల్స్ వాల్యూ కూడా మనకు తెలియదు, విగ్రహాల వాల్యూ కూడా తెలియదు. మన పక్కనే ఉన్న విగ్రహాలు ఏంటి, అసలు మన సనాతన ధర్మం ఏంటి, మన దేవాలయాల గురించి తెలుసుకోవాలని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, ఈ మూవీ చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అందరి మనసుల్ని మెచ్చుకుంటుంది. మీరందరూ కూడా అందరికీ సజెస్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రేశ్వరి మూవీ చూసి వచ్చాను. ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మన దర్శకులకి, మన హీరో గారికి, మన ప్రొడ్యూసర్ గారికి అభినందన తెలపాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది. చాలామంది వచ్చారు. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. క్రౌడ్ ఒకసారి చూడండి, మీరు క్రౌడ్ చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ షోకి కూడా బుకింగ్ అయిపోయింది టికెట్లు. మీకే తెలుస్తుంది కదా ఎలా ఉందో మూవీ. ఈ క్రౌడ్ని చూడండి, ఈ క్రౌడ్ని చూసి ఎలా ఉందో చూడండి. ఈ క్రౌడ్ని బట్టి మీకే అర్థమవుతుంది కదా ఈ చిత్రం గురించి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. సనాతన ధర్మం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఈ సినిమా కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. అలానే శివుడు భక్తులు కంపల్సరీ రావాల్సిన సినిమా. ఇది ఇంటర్వ్యూల్ ఫస్ట్ సీన్ సూపర్. సూపర్ ఉంది సినిమా. అసలు మామూలుగా లేదన్న. క్లైమాక్స్, పాటలు కానీ, బీజిఎం, అసలు ఇంటర్వెల్, దేవుడి గురించి సూపర్ చెప్పారు సినిమా. బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడాలి. ఎంటర్టైన్ మూవీ ఇది. దేవుడి గురించి చాలా బాగుంది సినిమా. సూపర్. భయ్య చంద్రేశ్వర సరికొత్త ప్రయత్నం అని చెప్పాలి. మెయిన్గా శివభక్తులకైతే ఒక మంచి మెసేజ్ లాంటి సినిమా. చూసే ప్రతి ఒక్కడికి ఏమనిపిస్తుంది అంటే, అరే ఇంత చెత్తనా కొడుకులు మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వీటిలో ఉంటారా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ప్రతి దాంట్లోంచి దాచుకుందాం అనే ఆలోచన ఉండే చాలామంది ఉంటారు. బట్ వాళ్ళల్లో కూడా ఒక నిజాయితీ పరులు ఉండి మన సంపదను కాపాడుతారు అని చూపించారు సినిమాలో. నాకు లాజికల్ పాయింట్ బాగా అనిపించింది. ఇంకొకటి మెయిన్గా పాతకాలంలో మొఘల్స్ చేసిన అక్రమాలు ఏంటి, మన గుర్తులన్నీ చెరిపేశారు చాలా వరకు. పుణ్యక్షేత్రాలు కావచ్చు, చాలా అంటే చాలా దేవాలయాలు వాళ్ళు పాడు చేయడం జరిగింది. వాటి గురించి చాలా బాగా చూపించారు. ఎందుకంటే చోళులు ఇలా చరిత్ర గురించి చాలా తక్కువ తెలిసి ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కి. వాటి గురించి మనందరికీ మళ్ళీ గుర్తు చేయడం అనేది చాలా కొత్త పాయింట్ అని చెప్పాలి. చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది. సో దాన్నే మనకు తెలుగు ట్రాన్స్లేట్ చేయడం చాలా బాగా అనిపించింది నాకైతే. ఇందులో చేసిన క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా థియేటర్కి వస్తే మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే మన సంపదను మనమే కాపాడుకోవాలి, మనమే ముందు స్టెప్ తీసుకోవాలి అనే పాయింట్ నాకు బాగా అనిపించింది. సో ఇంకొకటి మెయిన్గా శివయ్య, అక్కడ కన్నప్ప చాలా బాగుంది, అలాగే ఈ చంద్రేశ్వర కూడా చాలా బాగుంది. సో అందరూ మనస్ఫూర్తిగా ఒకసారి ఓం నమ శివాయ అనుకోండి చాలు. మన జన్మం నిజంగా ధన్యమవుద్దని చెప్తున్నాను. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. ముందుగా ప్రతి ఒక్కరు రివ్యూ చెప్తాడు, బట్ డోంట్ ట్రస్ట్ రివ్యూస్. మీ ఓన్ రివ్యూని మీరు నమ్మినప్పుడే సినిమాలు బాగుంటాయి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చంద్రేశ్వర మూవీ చూసానన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కావచ్చు, ఇంటర్వెల్ కావచ్చు, ప్రతి ఒక్క బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మన హీరో గారు అసలు ఎంత ఒబీడియంట్గా, ఎంత పవర్ఫుల్గా చూపించారో అంత పవర్ఫుల్గా చూపించారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ. అండ్ బీజిఎం అన్న, బీజిఎం ఎవరు కొట్టారో క్లైమాక్స్లో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టినన్న. చాలా బాగా అనిపించింది, చాలా ఆకట్టుకుంది. సో ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేశారు మన డైరెక్టర్ గారు. సో మీకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ హీరో
కొంచెం కెమిస్ట్రీ కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా అనిపించింది. అండ్ అఖిల సాంగ్ అన్న ఎప్పుడో నేను 10th క్లాస్లో లవ్ చేసిన అమ్మాయి గుర్తొచ్చింది నాకు అఖిల సాంగ్ విని. అంత బాగుంది మూవీ. సో ఇప్పుడైతే తను నా లైఫ్లో లేదు కాబట్టి తనతో రాలేదు, బట్ నా ఫ్యామిలీతో పక్కా చూస్తా ఇంకోసారి మూవీ. అంత బాగుంది. అండ్ మెయిన్గా మన పురాణాల గురించి, మన దేవుళ్ళ గురించి లాస్ట్లో బాగా చూపించారన్న, మన సంపదని ఎలా దోచుకుంటున్నారు దాని గురించి. అంటే మనం చెప్తే అర్థం కాదు, అది మనం చూస్తే అర్థమవుతుంది. సో చాలా బాగా అనిపించింది. సో ఈ మూవీని చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పెంచింగ్ వచ్చేటోళ్ళు ఎవరని కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. సో ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ వెళ్ళి చూడండి. ఈ వీక్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా, అండ్ నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. సో ప్లీజ్ డు గో అండ్ వాచ్. చంద్రేశ్వర సినిమా ఇప్పుడే భయ చూశాను. అబ్బా వంద భయ సూపర్. అసలు ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీయడం అసలు గ్రేట్. అసలు ఇలాంటి సినిమా నేను లైఫ్లో ఎక్కడ చూడలే. ఫస్ట్ టైం థియేటర్లో ఫస్ట్ సీన్ కాడ నుంచి లాస్ట్ సినిమా చూస్తాను. ఇంకా సినిమాలో ఉండైపోయా బాబా, స్టోరీ కానీ, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ, బాబా ప్రతి సీన్ ఇంకా రొమాన్స్ ఉంది భయ. బాబా హీరో ఆ రొమాన్స్లు మాత్రం ఇంకా వేరే లెవెల్ అంతేనా, ఓ ర్యాంప్ అనేదాను. ఇంకా అదేవిధంగా ఈ సినిమా భక్తి, రక్తి, కామెడీ బాబా వేరే లెవెల్. ఇంకా ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిందేనో, చిన్న పిల్లకాయలు, పెద్దోళ్ళు అందరూ రావాలా. ఈ సినిమాని ఖచ్చితంగా ఆదుకోవాలి. దేనికంటే ఈ మధ్య ఇలాంటివి రావడం అయితే చాలా తక్కువ అన్నమాట, రేర్గా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు అంటున్నారు. కాబట్టి ఇది 1000 కోట్లే కాదు, ఇది 1,00,000 కోట్లు కూడా టార్గెట్ అవ్వచ్చని చెప్పను. ఎందుకంటే సినిమా అటనమాట. సినిమా అయితే ఇంకా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అంతే. ఈ సినిమాని ఇంకెవరు ఆపలేరంటే తగ్గేది లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపటికల్లా ఈ సినిమా 1,00,000 కోట్లు కొట్టి చూపిస్తాం అంతే. అదే శంభో శంకర సినిమా వచ్చేసి రవి గారు మీరు ఎంతో కష్టపడి సినిమా తీశారు. ఈ మన డబ్బు అంటే ఎటుపోతుంది, మన నగదు పురాతకాలమైన మా తాతలు ముత్తాతలు డబ్బు అంతా ఎటుపోతుంది అనేది మన ఈ సినిమా ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఎందుకంటే మా పోలీస్ గారు రవి గారు మీరు ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాలోని. లాస్ట్కి వచ్చేసరికి కూడా మీరు ఈ డబ్బుని ఎట్లా బయట వాళ్ళకి రౌడీనా కొడుకులకి వాళ్ళకి అందకుండా మన డబ్బు జనాలకి, గవర్నమెంట్కి ఎలాగ అందాలనేసి రవి గారు అయితే చూపించారు జనాలకి. ఎందుకంటే ఈరోజు ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో ఫ్యామిలీస్ కానీ, అలాగే ఇక్కడున్న చిన్నపిల్లలు కానీ, మెయిన్ ముఖ్యంగా యూత్ కానీ ఈ సినిమాని అయితే వాచ్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమాని ఆల్మోస్ట్ ఇండియా వరల్డ్గా కానీ బయట దేశాలకు కూడా కానీ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఎందుకంటే 1000 లేదా 2000 కోట్ల వరకు అయితే మనం అయితే చేసుకోవచ్చు. హర మహాదేవ శంభో శంకర రవి గారికి జై. సినిమా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడండి. అలాగే ఈ టీం మొత్తానికి, చంద్రేశ్వర టీం మొత్తానికి కంగ్రాచులేషన్. పురాతన విగ్రహాల గురించి చాలా మంచిగా చూపించడం జరిగింది. విగ్రహాలు ఎట్లా కాపాడుకోవాలనే దాని గురించి చాలా చక్కగా తీశాడు. ఈ సినిమా మా ఫ్రెండ్ బాలకృష్ణ కోఆపరేటివ్స్గా వేయడం జరిగింది. ఈ సినిమా అందరూ చూడాలి, చాలా బాగుంది సినిమా. కోఆపరేటివ్ మా ఫ్రెండ్ బాలకృష్ణ చాలా గర్వంగా ఉంది నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి. సినిమా తీసిండు. కంగ్రాచులేషన్స్ బాలకృష్ణ. మంచి సినిమా తీశారు. అందరికీ, పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా నచ్చుతుంది. చూడాలి, చాలా బాగుంటుంది. ఇంకా బోలని తీస్తారని రవి గారు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మూవీ చూసా. మూవీ మటుకు సూపర్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్, ఇంటర్వెల్ అదిరిపోయింది, మామూలుగా లేదు. బీజిఎం అన్నీ అందరూ వచ్చి చూడాలి. మూవీ సూపర్ ఉంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సినిమా చంద్రేశ్వరలో థియేటర్కి ఆడియన్స్ రావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఉన్నాయి. మెయిన్గా బీజిఎం, సాంగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా ఒక హిస్టరీ గురించి, ఒక మైథాలజీ గురించి, నెక్స్ట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్, అన్ని రంగులు ఉన్న సినిమా. లవ్ స్టోరీ ఉంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది. ఇలాంటి సినిమా థియేటర్కి వచ్చి చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈరోజే 2 శివుడు ఆజ్ఞతో కన్నప్ప రిలీజ్ అయింది, చంద్రేశ్వర రిలీజ్ అయింది. 2 శివుడి సినిమాలే. సో ప్రభాస్ కోసం కన్నప్పకి వెళ్ళండి. ప్రభాస్ ఫ్యాన్ కనుక సినిమా రిలీజ్ చేస్తే ఈ సినిమా వచ్చి చూడండి. మీరు డెఫినెట్గా టికెట్కి ఏమాత్రం లాస్ పోకుండా సినిమా మీకు కంపల్సరీ అలరిస్తుంది. అందరూ వచ్చి థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. మెయిన్గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా గూస్ బంప్స్ ఉంది. శివ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి అఖిల అని లవ్ సాంగ్ కూడా చాలా బాగా వెళ్తుంది. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా 20 lakhs దాకా రీచ్ అయిందని చూసాము. సో ఈ సినిమాని అందరూ వచ్చి ఆదరిస్తారని, ఎందుకంటే శివుడి గురించి, మన పురాతన సంపద గురించి, మొఘల్స్ ఎలా అయితే డెస్ట్రాయ్ చేశారో, ఆ టెంపుల్స్ యొక్క సంపద ఎటుపోతుందో
మనలో మనమే చాలా క్రూయల్ పీపుల్ ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యన ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ ఆ సంపదని గవర్నమెంట్కి ఎలాగా బ్యాక్కి తీసుకొచ్చాడు అనేదే సినిమా మొత్తం బ్యాక్డ్రాప్ ఉంది. చాలా బాగుంది, అందరూ వచ్చి చూడండి. అంతా శివలీల. ఇప్పుడే చంద్రేశ్వర మూవీ చూశాను. శివుడు గురించి అయితే ఎక్సలెంట్ ఉంది. మెయిన్లీ శివుడు సాంగ్ గూస్ బంప్స్ వస్తుంది. మన అఖిల సాంగ్, లవ్ సాంగ్ అండ్ శివుడు సాంగ్ అయితే చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాని అయితే ఎక్సలెంట్గా తీశారు. పోలీస్ క్యారెక్టర్లో చేసిన సురేష్ గారు అయితే ఎక్సలెంట్గా చేశారు, హీరోయిన్ గారు. అండ్ కామెడీ కూడా దీంట్లో చాలా బాగుంది. ఎక్కడ మనకంటే సస్పెన్స్గా సాగుతుండాలి, నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సస్పెన్స్ అయితే తీసుకెళ్లారు. డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ చాలా బాగా చేశారు. అఖిల లవ్ సాంగ్ ఉంది, యూత్కి లవ్ సాంగ్ ఉంది, శివుడు సాంగ్ ఉంది. శివుడు భక్తులకైతే ఒక మామూలు ప్రేక్షకులకే గూస్ బంప్స్ వచ్చింది ఆ సాంగ్. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ చాలా బాగుంది. అండ్ లాస్ట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, డోంట్ మిస్. శివుడు గురించి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇందాక కన్నప్ప 7 o'clock చూశాను, ఇప్పుడు ఈ మూవీ చూశాను. దానికంటే దీనికి ఎక్కువ గూస్ బంప్స్ అనిపించింది నాకు. దాంట్లో ఏంటంటే స్లో ఇది క్లియర్ కట్టుగా మన పురాణతలో టెంపుల్ గురించి కానీ క్లియర్ కట్టుగా ఒక గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ ఎలా చేస్తాడు, చుట్టుపక్కల గ్రామంలో సస్పెన్స్ థ్రిల్లర్గా సాగుతుంది. చాలా బాగుంది. డోంట్ మిస్. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఖచ్చితంగా మీరు పెట్టిన టికెట్కి సాటిస్ఫై అవుతారు. డోంట్ మిస్. ఇలాంటి చిన్న సినిమాలను మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అలాంటప్పుడు ఇంకా మంచి సినిమాలు వస్తాయి. డోంట్ మిస్. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. జై చంద్రేశ్వర. శంకర. జై భోలేనాథ్. జై భోలేనాథ్. జై భోలేనాథ్. చంద్రేశ్వర్ మూవీ మాత్రం మామూలు లేదు భయ్య, చాలా చాలా బాగుంది. నిజంగా ఒక సినిమా చెప్పాలంటే కన్నప్ప సినిమాకి పోటీగా వచ్చింది భయ్య. సినిమా మామూలుగా లేదు, బ్లాక్ బాస్టర్ కొట్టింది. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా, ఆర్ఆర్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్, మావాడు హీరో తురుంకానప్ప. నిజంగా శివుడితో వచ్చిన ఏ సినిమా అయినా ఈరోజు చూసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమా గురించి చెప్పాలంటే ఆ బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా వేరే లెవెల్ అనుకోవచ్చు. ఒక్క మాట చెప్తా భయ్యా, డైరెక్టర్ గారు అద్భుతమైన స్టోరీ అండి. డైరెక్షన్ కానీ, ఒక నిజంగా స్టోరీ లైన్ చూసుకుంటే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చూసుకుంటే కానీ, ఆర్టిస్టులు కానీ, నిజంగా శివుని గురించి ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ మాత్రం ఎవరు తీయలేరు. నిజంగా ఈజ్ ఎ బెస్ట్ డైరెక్టర్, అలాగే బెస్ట్ ఆర్టిస్టులు ఉంటారు ఈ మూవీలో. ఒకటి చెప్తా భయ్యా, ఒకటైతే ఖచ్చితంగా చెప్తా, ఇలాంటి సినిమాలు చూడాలంటే అదృష్టం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఉండాలి. సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే క్లైమాక్స్ అసలు వేరే వేరే లెవెల్లో చూపించారు. క్లైమాక్స్ కానీ అసలు నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి సినిమా భయ్యా, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, అసలు మిస్ అవ్వద్దు. సినిమా భయ్యా ఖచ్చితంగా చూడాలి భయ్యా. ఇప్పుడే చంద్రేశ్వర సినిమా చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రొడ్యూసర్ గారు ప్రొటెక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా, డైరెక్టర్ గారి డైరెక్షను, హీరో గారు సురేష్ రవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోలీస్ క్యారెక్టర్లో చట్టం, సనాతన ధర్మం తగ్గట్టుగా ధర్మానికి ఎలాగ రక్షకుడిగా ఉండాలనేది శివుడి నేపథ్యంలో తీసుకున్న ఈ సినిమా లీడ్ అయితే చాలా బాగుంది. భక్తి సన్నివేశాలు తగ్గట్టుగా మ్యూజిక్ అయితే కనుక ఆసమని ఇచ్చే విధంగా ఒక సాంగ్ అయితే కనుక మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది భయ్య. ప్రొటెక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి శివుడి నేపథ్యంలో క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ ఈ జోనల్లో రన్ టైం తగ్గట్టుగా ఎక్కడ బోర్ అనేది ఫీల్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్తో కూడా మనం వచ్చి ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి. శివుడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నేపథ్యంలో ఉన్న సస్పెన్స్ అనేది సీన్ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక ఆసమ్ భయ్య, వాచబుల్ మూవీ. బ్రో ఇప్పుడే మూవీ చూసా, మూవీ మటుకు సూపర్ ఉంది. అందరూ వచ్చి చూడాలా. క్లైమాక్స్, లాస్ట్, ఇంటర్వెల్ అదిరిపోయింది. మూవీ మటుకు మామూలుగా లేదు. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడాలా.